Good morning viewers, welcome to Kandala Venkateshwar channel. So ivaala nenu Pushpa 2 gurinchi oka na review istanu. This is only my personal review. Meeru kuda chudandi, meeru kuda review ivandi. So we'll start from Allu Arjun. Ee cinema lo entante minus kante plus points ekkuva unnai. Pushpa 1 tho compare chesthe ee cinema is one of the blasting movie. Starting నుంచి ఎండింగ్ దాకా ఒకే లెవెల్లో వెళ్తుంది, ఎక్కడ మీకు టర్న్ అప్ అవ్వదు. దిస్ మూవీ ఈజ్ ఆల్మోస్ట్ అప్ టు 3 hours 27 minutes దాకా ఉంటుంది ఈ సినిమా. కానీ మనకి ఏంటంటే టైం తెలియదు ఈ సినిమాలో. స్టార్టింగ్ అల్లు అర్జున్ ఎంటర్ అయినప్పటి నుంచి. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ యాక్షన్. సో అల్లు అర్జున్ యాక్షన్ ఈజ్ అగైన్ మళ్ళీ నేషనల్ అవార్డు వచ్చే విధంగా యాక్ట్ చేశాడు. డెఫినెట్లీ అకార్డింగ్ టు మై రివ్యూ అల్లు అర్జున్కి డెఫినెట్లీ మళ్ళీ Pushpa 2 national award వస్తుంది. Secondly, we go for music. The music given by Devi Sri Prasad is one of the bomb blasting music. Background score కానీ songs లో కానీ ప్రతి చోట మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. నెక్స్ట్ we go for స్క్రీన్ ప్లే. ఇక్కడ ఏంటంటే స్క్రీన్ ప్లే అనేది కొంచెం తగ్గింది. సుకుమార్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్లో ఒక 2 points మనం తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 pointsకి వీ క్యాన్ గివ్ ఓన్లీ 8. ఇప్పుడు అల్లు అర్జున్కి 10/10 ఇద్దాం అండ్ మ్యూజిక్ 10/10. వేర్ సుకుమార్ డైరెక్షన్ అనేది ఇక్కడ కొంచెం నెగిటివ్గా వచ్చింది, కొంచెం తగ్గింది, కొంచెం కంపారిటివ్ టు పుష్ప 1. అండ్ నెక్స్ట్ వి గో ఫర్ సాంగ్స్. సాంగ్స్ అనేది ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్గా ఉన్నాయి అన్ని సాంగ్స్. ఆల్ ది సాంగ్స్ ఆర్ యాజ్ పర్ ద సిచ్యువేషన్. ఒక చోట అయితే వన్ ఆఫ్ ది గూస్ బంప్స్ ప్లేస్ ఈజ్ జాతర ప్లేస్. జాతర అనే చోట నియర్లీ మనకు ఒక ½ an hour గూస్ బంప్స్ చేయటం లేదు. ఆల్రెడీ మీరు పోస్టర్స్లో చూశారు కాబట్టి. అల్లు అర్జున్ అక్కడ లేడీ క్యారెక్టర్ వేశాడు. సో నెక్స్ట్ విల్ గో ఫర్ ఫైట్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్సలెంట్ ఫైట్స్. సో మనం ఫైట్స్ దగ్గరికి వస్తే ద ఫైట్స్ ఫస్ట్ నుంచి నెంబర్ ఆఫ్ ఫైట్స్ స్టార్టింగ్ సినిమా ఎంటర్ అవుతూనే అల్లు అర్జున్ ఫైట్తో స్టార్ట్ అవుతుంది. సో విజువల్ ఎఫెక్ట్స్ కానీ అక్కడ సెట్స్ కానీ చాలా ఖర్చు పెట్టి తీసిన సెట్స్. అండ్ ఫైనలీ క్లైమాక్స్లో మటుకు ఏం చేశాడంటే క్లైమాక్స్ అనేది అంత హైలైట్గా తీయలేదు మనకు. సినిమా ఇంకా విల్ బీ వెయిటింగ్. అఫ్కోర్స్ ఏమన్నా పుష్ప 3 ప్లానింగ్ ఏమైనా ఉందేమో మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే క్లైమాక్స్ ఉన్నట్టుండి యాంగ్జైటీగా మనం వెయిట్ చేస్తుంటాము. సో ఇక్కడ ఏం చేశారంటే స్టోరీని కంప్లీట్ శాండల్వుడ్ స్మగ్లర్ నుంచి కంప్లీట్ డైవర్ట్ చేసేసారు స్టోరీని. సో మరి అక్కడ డైరెక్షన్లో కొంచెం చిన్న దెబ్బ వచ్చిందని మై ఫీలింగ్. సో కామెడీ అనేది ఆల్మోస్ట్ నవడేస్ మూవీస్లో ఏంటంటే సిచ్యువేషనల్ కామెడీస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నారు. మన సునీల్ ఉన్నాడు, తర్వాత అనసూయ అండ్ షహద్ ఫజిల్, జగపతి బాబు అండ్ రావు రమేష్. సో ఓవరాల్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆఫ్ ది ఇయర్. అండ్ కంపల్సరీ అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.